కాకినాడ సత్కళ వాహినిలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్కళ వాహినిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామస్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఉంచి స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత సత్కళ వాహిని సర్వసభ్య సమావేశం జరిగింది. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఇవి కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు గోపాల నర్సరాజ ఎజెండాలోని అంశాలను చదువుగా సంస్థ కార్యవర్గ సభ్యులు వారి ఆమోదాన్ని తెలియజేశారు. సత్కళ వాహినిలో ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవాన్ని కలిదింటి భాస్కర్ నారాయణరాజు సుజాత దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని కార్యదర్శి కలగా శివరాణి, సభ్యులు దుర్గా సూర్యరావు, వేదుల శ్రీరామశర్మ, మణిబాబు, కుంచిక్క లక్ష్మి, పావని పెద్ద సంఖ్యలో సభ్యులు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్కళ వాహిని సభ్య సమావేశాన్ని ఒక అరగంట వైపు ఇక్కడ జరపడం జరిగింది. ఈ సంవత్సరంలో జరిపిన అనేక కార్యక్రమాల గురించి, రాబో సంవత్సరంలో జరిగే కార్యక్రమాల గురించి ఈ చర్చలో సభ్యులు పాల్గొని చర్చించడం జరిగింది. సత్కళ వాహిని తనదైన బాణీలో మరి ఇది 30 సంవత్సరాల పైగా ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని 1993 నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నామని సగర్వంగా చెప్పుకున్నాం. మరి అప్పట్లో ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమం నాటి నుంచి నేటి వరకు అదేవిధంగా సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తి ప్రభుత్వం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధాన్యులు శ్రీమతి కనుమూరి సీతాస్వామి గారు పుట్టపర్తి వారి యొక్క సౌజన్యంతో మరి వారి కుటుంబ సభ్యులు శ్రీ కలిదిండి భాస్కర్ నారాయణరాజు, శ్రీమతి సుజాత గారి దంపతులు ఈ కళ్యాణ వేడుకని నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణాన్ని తదుపరి భోజనాలు, ప్రసాదం వితరణ అందరికీ ఉన్నది. ఈ కార్యక్రమాలు ఈరోజు అంత వైభవంగా జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ ఉన్నాం. తిరుత సంగీత సంస్థ అయినటువంటి సత్కళ వాహిని చేసే కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యత సంపాదించుకున్న సంస్థ ఉంది. గత 30 సంవత్సరాలుగా శ్రీరామనవమి చాలా వైభవంగా చేసుకుంటున్నాం. దైవ కృప వల్ల శ్రీనివాసమ్మ గారు ఆశీస్సులతో మనం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు చేసుకోగలమని భగవంతుడు మనకి ఆ రకంగా మనకి ఆశీస్సులు అందజేస్తాడని కోరుకుంటూ మీ అందరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ సత్కళ వాహినిలో మరి ఎంతో వైభవంగా శ్రీరామనవమి కార్యక్రమం శ్రీరాముల వారికి కళ్యాణం జరిగింది. అలాగే ఈ సత్కళ వాహిని సంస్థ యొక్క సర్వసభ్య సమావేశం కూడా నిర్విఘ్నంగా సాగింది. మరి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. దానికి తదనుగుణంగానే మా అధ్యక్షులు రాజుగారు, అలాగే మా హెడ్ దీని అంతకీ కూడా రథసారిదైన కృష్ణమాచార్య గారి ఆధ్వర్యంలో మరి మేము అందరి దగ్గరికి వెళ్ళి కూడా ఈ సంస్థకి ఆర్థికంగా సహాయం తీసుకుంటూ ఈ సంస్థను ముందుకు నడిపించాలని చెప్పి కోరుతూ మరి అందరూ సహకారం కావాలని కోరు